హలో ఫ్రెండ్స్, మీరందరూ కంపోస్ట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రాసెస్ అవుతూ ఉంది. మధ్యలో బోల్డ్ డౌట్లు వస్తున్నాయి. మీకు పురుగులు కనపడుతున్నాయి, తర్వాత వాసన వస్తుంది, అవన్నీ పాకేస్తున్నాయి, ఉంచాలా పడేయాలా మాధవి గారు అని నన్ను పిలిచినట్టు ఉంటుంది అవి. సో ఇవాళ ఆ కంపోస్టింగ్ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి కానీ ఇప్పుడు మనం చేసే దాంట్లో మనం కొంచెం ఎక్కువ ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. కవర్లో కట్టినప్పుడు కానీ వేసినప్పుడు కానీ ప్రాపర్గా కవర్ చేయట్లేదు. మీరందరూ చాలా హుషారుగా స్టార్ట్ చేశారు. కొంచెం డిస్టెన్స్ అంటే ఒక బిన్ కంప్లీట్ అయ్యే వరకు బాగానే వెళ్ళింది. నెక్స్ట్ కవర్లో మార్చినాక పురుగులు కనబడుతున్నాయి. మీకు ఆ పురుగులు ఎందుకు కనబడుతున్నాయి? ఆ పురుగులు అంటే ఏం కాదు, అవి బ్లాక్ సోల్జర్ ఫ్లై అనే ఒక ఈగ లాంటిది. అంటే ఇప్పుడు మనం వర్షం పడినప్పుడు అది రెక్కల పురుగులు లాంటివి ఉంటాయి చూసారా, ఇంచుమించు అలాగే ఉంటుంది. సో ఆ ఫ్లైస్ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు హ్యాచ్ అయినప్పుడు వాటి పిల్లలకి బోల్డ్ ఫుడ్ దొరికే ప్లేస్లో అవి సెలెక్ట్ చేసుకుని పాడైపోతూ ఉన్న వస్తువుల మీద, అయితే కూరగాయలు, తర్వాత ఈ ఫుడ్ స్క్రాప్స్ కానీ ఫ్రూట్స్ ఇలాంటి ఇవి పడేసిన వాటి మీద, పాడైపోతూ ఉన్న వాటి మీద అవి గుడ్లు పెట్టేస్తాయి. సో అవంతా మనకు తెలియదు. ఆ గుడ్లు చక్కగా ఆ కంపోస్ట్లో కొంచెం టెంపరేచర్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ టెంపరేచర్స్కి అవి హ్యాచ్ అయ్యి బయటికి రాగానే మనకి చిన్న సన్న ఇలా పాకి తెల్ల పురుగులు కనపడతాయి. అది ఫస్ట్ స్టేజ్, లావా అన్నమాట. అవి కనపడతాయి మనకి. ఆ తర్వాత అలా ఇప్పుడు మనం ఇన్ని స్క్రాప్లు వేస్తున్నాం, అవి చక్కగా బ్లాక్గా మారిపోతూ, లేకపోతే అంత పెద్ద పీసెస్ చిన్న చిన్నగా ఎలా అవుతున్నాయి అంటే ఆ లావే ఏదైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా చక్కగా తినేస్తూ అవన్నీ బ్రేక్ డౌన్ చేసేస్తున్నాయి. అంటే అవి ఫుడ్ తింటున్నాయి, మనం కంపోస్ట్ చేస్తున్నాయి. సో మన ఈ స్క్రాప్స్ అన్నీ బ్రేక్ డౌన్లో హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, ఆ తెల్ల పురుగుల వరకు. ఆ తర్వాత తిండి బాగా తినేసినాక నెక్స్ట్ స్టేజ్ ప్యూపా స్టేజ్. అంటే ఇంకా కొంచెం నల్లగా పెద్దగా ఉన్న, కొంచెం వెడల్పుగా ఇలాగా కొంచెం క్రీపీగా చిరాగ్గా ఉండే స్టేజ్లోకి వెళ్తాయి. కొంచెం బ్రౌన్ దాంట్లోకి పెద్దవి. అవి చూసినప్పుడు మనకి భయం వేస్తుంది. ఆ ప్యూపా స్టేజ్ నుంచి ఉన్నప్పుడు అవి బయటికి రావటం స్టార్ట్ చేసి అక్కడ ఇక్కడ కొంచెం పాకుతాయి. తర్వాత ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ అడల్ట్ స్టేజ్లోకి వెళ్ళే ముందు ఆ బయట అవుటర్ షెల్ ఉంటుంది కదా, అందులో నుంచి బయటకు వచ్చేసి ఫ్లైస్ లాగా వాటికి వింగ్స్ వచ్చినాక ఎగిరిపోతాయి. మళ్ళీ తర్వాత అవి మళ్ళీ మేట్ చేసి మళ్ళీ మన ఈ కంపోస్ట్ బిన్లోనే గుడ్లు పెడతాయి. సో ఇది వాటి లైఫ్ సైకిల్. కనపడిందా మీకు? ఇది మ్యాగట్ అంటే ఇది ప్యూపా స్టేజ్. ఆ పైన వైట్గా పరిగెడుతుంది కదా, అది లావా. అది పెద్దదేమో ప్యూపా అన్నమాట. ఈ లైఫ్ అవి లీడ్ చేస్తూ మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో మన బిన్ ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ ఏదో ఓపెన్ ఎయిర్లోనో, ఏదో మనకి పెద్ద కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండి బయట నేల మీదో ఎక్కడో ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. అది ఓ పక్కన అవుతూ ఉంటుంది, వాటి పని అవుతుంది, మన పని అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనవి చిన్న ప్లేసెస్ అయినప్పుడు, చిన్న బాల్కనీస్ లేదా అపార్ట్మెంట్స్, మెయిన్లీ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చిరాకు. ఒక్కసారి మళ్ళీ ప్రీవియస్ వీడియో, కంపోస్టింగ్ వీడియో చూస్తే మీ మిస్టేక్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకటి, ఏం చేయాలంటే అవి లేకుండా మనం కంపోస్ట్ చేయాలంటే మనం గ్రీన్స్ కన్నా బ్రౌన్స్ ఎక్కువ వేయాలి. ఒక పార్ట్ గ్రీన్స్కి 2 or 3 parts ఆఫ్ బ్రౌన్స్ వేయాలి. ఓకే, అప్పుడు మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. ఇవి ఉండటానికి ఇవి వాటి పని అవి చేసుకుని ఎక్కువ అది బాగా ఫ్లరిష్ అవ్వటానికి అందులో ఏం హెల్ప్ చేస్తుందంటే మాయిశ్చర్. సో మనం మన కంపోస్ట్ బిన్ని మాయిశ్చర్ లేకుండా చూసుకుంటే అవి తగ్గుతాయి. ఫస్ట్ థింగ్. తర్వాత మనం ఇప్పుడు క్లోజ్డ్గా చేయకుండా కొంచెం ఇష్టం వచ్చినట్టు లూజ్గా మనం కవర్లో అట్లో ఇట్లో కడుతున్నాం. సో మనం ఆ కన్నాల్ని మనం ఎయిరేషన్ కోసమని ఉంచుకున్నాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ పురుగులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు ఏదన్నా క్లోజ్డ్ బిన్, అంటే ఇప్పుడు కవర్ సిస్టమ్స్ చెప్పుకున్నాం కదా, అది పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి వద్దనుకుంటే ఇలాంటి బకెట్స్ లాంటివి 2 విత్ లిడ్స్ తీసుకోండి. ఓకే,
ఈ సైజ్ కానీ ఇంకా పెద్ద సైజ్ బకెట్స్ ఉంటాయి కదా, దానికి కన్నాలు ఉండాలి. ఆ ఫ్లైస్ ఆ కన్నంలో వెళ్ళి గుడ్లు పెడతాయి. సో ఆ కన్నం మూసేస్తే అందులోకి ఫ్లై వెళ్ళనివ్వకుండా మనం చేసామనుకోండి, మనకి ఆ మ్యాగట్స్ ప్రాబ్లం అసలు ఉండదు. అవి వెళ్ళనివ్వకుండా సమ్ మెషెస్ లాంటివి వేయాలి. తర్వాత మనం ఈచ్ టైం మనం ప్రతిసారి మనం గ్రీన్స్ యాడ్ చేసిన వెంటనే మనం దానిపైన బ్రౌన్స్ యాడ్ చేసేయాలి, మస్ట్ అండ్ షుడ్గా. అంటే దానికి ఆ పచ్చిగా కులిపోతూ ఉన్నా లేకపోతే దానికి అవసరమైన ఆ గ్రీన్స్ని కనపడనివ్వకుండా మనం బ్రౌన్స్తో లేయర్ చేస్తాం అనుకోండి, ఇంకా అది గుడ్లు పెట్టదు. ఓకే, మన మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, సో అందరి ఇల్లులు అంత పెద్ద సిటీస్లో అంత వేస్ట్ని వాళ్ళు ఎలాగా రీసైకిల్ చేయగలుగుతున్నారంటే ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ని రేర్ చేయటం వల్ల. అయితే ల్యాండ్ ఫిల్స్ ఉంటాయో వాటి మీద వదులుతున్నారు, మళ్ళీ అవి ఆ సైకిల్ క్యారీ ఆన్ చేస్తూ అవన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పాలి. మనం గార్డెనింగ్ చేస్తున్నాం కదా, మీరు చెప్తున్నారు టౌన్లో ఉంటున్నాం, మనకి మాన్యూర్లు ఎక్కడ దొరుకుతాయి, కంపోస్ట్లు ఎక్కడ దొరుకుతాయి, వర్మి సో ఈ ప్రాబ్లం అంతా ఎవరి మీదో డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర ఇస్తేనో దొరికితేనో మనం గార్డెనింగ్ చేయటం ఏంటి? మనకి ఇంకొక ఆల్టర్నేట్ ఉండాలి కదా. మనం ఏం తినాలనుకుంటే అవి మనం ఫీడ్ చేయాలి, వాటికి బలమైనవి. సో మనకి తెలుసు మనం ఏం పెడుతున్నామో అది ఎంత హెల్దీయో. సో నేనైతే మాత్రం మీ అందరికి హంబల్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, డోంట్ గివ్ అప్ ద ప్రాసెస్. ఎందుకంటే ఇది మన ప్రాసెస్లో కంపోస్ట్ వస్తుంది. అది కాకుండా మనకి ఈ వచ్చే ఈ కింద కంపోస్ట్ టీస్ ఏవైతే ఉన్నాయో, ఆ లిక్విడ్స్ ఏదైతే యూజ్ అవుతున్నాయో వాటిలో బోల్డ్ హ్యూమిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అంటే బై ప్రోడక్ట్గా వచ్చింది కాబట్టి అది మన సాయిల్ ఫార్మేషన్కి, మంచి ఫర్టైల్ సాయిల్ ఫామ్ అవటానికి ఆ హ్యూమిక్ సబ్స్టెన్సెస్ చాలా అవసరం. సో చూసాం కదా, చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం, ఆ రీజన్స్ ఏంటో, ఎలా అవాయిడ్ చేయాలి అవన్నీ. సో అవి అవాయిడ్ చేయడానికి చేయవలసినవి అన్నీ చేయండి, కానీ కంపోస్టింగ్ అయితే మానకండి. వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.